హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రెడ్స్ 2.0. అనగనక ఒక రాజు మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చా. మూవీ హిట్ ఆఫ్ ఫ్లాపా, నవీన్ పోల్శెట్టి బ్లాక్ బాస్టర్ ఇచ్చాడా ఈ సంక్రాంతికి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మూవీ గురించి చెప్పాలంటే నవీన్ పోల్శెట్టి గారి గురించి చెప్పాలి. ఆయన ప్రతి ఆడియో ఫంక్షన్లో ఒక మాట చెప్తారు. ఒక ఫ్యామిలీ నా మూవీకి వచ్చారనుకో, ఒక 1000 రూపీస్ ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఫుల్గా సాటిస్ఫై అయ్యి నవ్వి ఇంటికి వెళ్ళాలి. మంచి మూవీ చూసాం రాని. లేదు వాళ్ళు ఆ 1000 రూపీస్ ఖర్చు పెట్టి నా మూవీకి వచ్చి అది బాగలేకుండా ఉంటే నాకు అది నచ్చదు. అందుకే కొంచెం లేట్ అయినా సరే మంచి స్టోరీ సెలెక్షన్ చేసుకొని కొంచెం లేట్గానే మూవీస్ తీస్తా. మంచి మూవీ తీసి మీరు పెట్టిన డబ్బులకి నేను న్యాయం చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఆ న్యాయం చేశారా లేదా అంటే, నవీన్ పోల్శెట్టి గారు ఈ మూవీలో భుజాల మీద వేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకువెళ్ళారు. చాలా బాగా ఎనర్జెటిక్గా జాతిరత్నాల్లో ఎలాగైతే ఎనర్జెటిక్గా పంచులేశారో ఈ మూవీలో అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కౌంటర్ వేస్తే పంచ్ వేస్తే మనం తిరిగి కౌంటర్ వేస్తాం చూడండి, అలాంటివి ఫస్ట్ హాఫ్లో చాలా ఉంటాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. నవ్వుతూనే ఉంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇంటర్వెల్ వరకు. ఇప్పుడు వచ్చిన సంక్రాంతి మూవీస్ కూడా అంతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బ్లాక్ బాస్టర్, అన్ని ఫస్ట్ హాఫ్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బే వేసింది. ఈ మూవీ అలా వేసిందా లేదో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొచ్చేసి సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలి. సెకండ్ హాఫ్ ఫుల్ డిఫరెంట్, పొలిటికల్ డ్రామా మించే వెళ్తూ ఉంటుంది మూవీ అయితే. కొంచెం పొలిటిక్స్ మిక్స్ చేశారు. ఇక్కడైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అలాగే కామెడీ కూడా ఇరికిచ్చినట్టే అనిపిస్తుంది. దానికి మించి సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ అయితే కొంచెం ఎమోషనల్గానే ఎండ్ చేస్తారు. కొంచెం ల్యాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్, చూడడానికి బాగానే ఉంటుంది. ఫుల్ ఓవరాల్గా మూవీ తీసుకుంటే మంచి మూవీ చూసాంరా అనిపిస్తుంది. ఎక్కడ వల్గారిటీ లేదు, క్లీన్ కామెడీ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. ఈ పొంగల్కి అదే సంక్రాంతికి మంచి మూవీ. సంక్రాంతి రిఫరెన్సెస్ కూడా చాలా బాగా ఉంటాయి. మనం సోగ్గాడే చిన్నాయని చూసాం కదా, ఆ మూవీ ఫీల్ ఇస్తుంది ఈ మూవీ. చాలా బాగుంటుంది మూవీ అయితే. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి ఈ మూవీ చూడొచ్చు. ఇంకా మీనాక్షి చౌదరి గారు హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఆ తర్వాత సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి. మిక్కీ జే మేయర్ గారు అయితే దీనికి మ్యూజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. లాస్ట్ మూవీస్ కూడా ఆయన అన్ని సాంగ్స్ హిట్సే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇస్తారు. ఈ మూవీలో కూడా చాలా బాగా ఇచ్చారు. ఆ తర్వాత రావు రమేష్ గారు కూడా క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత బుల్రాజ్ ఉన్నాడు ఈ మూవీలో కూడా. సంక్రాంతి కోసం మనవశంకర్ వరప్రసాద్, ఆ తర్వాత ఇది థర్డ్ మూవీ. ఆ రెండు మూవీస్లో ఎలాగైతే బ్లాస్ట్ అయిందో ఎపిసోడ్ ఇతంది, ఈ మూవీలో కూడా చాలా బాగా ఉంటుంది. బాగా నవ్వుకుంటారు. మూవీ అయితే బాగుంది.